ఈ రోజుల్లో అమెరికా నుంచి, లండన్ నుంచి కొడుకులు రావాలి, కూతుళ్ళు రావాలి, వాళ్ళెవరో రావాలి అని అవును. 4 రోజులు ఆపుతున్నారు. ఉంచేస్తున్నారు కానీ అలా ఉంచకూడదు. హ్మ్. సూర్యోదయ, సూర్యాస్తమయాలు ఆ శవం మీద పడితే హ్మ్. అక్కడ లోకాల్లో వీళ్ళకి చాలా ఇబ్బందులు కలుగుతాయి. ఇప్పుడు అరెరే! మనం చెప్తే ఎవరికీ అర్థం కావట్లా. ఇప్పుడు హ్మ్. అవన్నీ వాళ్ళు రావాలి అనుకుంటున్నారు తప్పితే, నువ్వు వచ్చినా రాకపోయినా ఈ శరీరం అనేటటువంటిది వాళ్ళకి ఎలా మంచి కలిగించాలో మనం ఆలోచించాలి. పూర్వం హ్మ్. నుంచి హ్మ్. కూడా ఎప్పుడు మరణిస్తే అప్పుడు సద్యస్కాలంలో వెంటనే దహనం చేసేసేవారు. హ్మ్. దాన్ని అలా ఉంచకూడదు అని చెప్పారు. ఎందుకు ఉంచకూడదు అంటే ఇలాంటి సమస్యలే వస్తాయి. ఓకే. వాళ్ళు అప్పటిదాకా గజిబిజి గందరగోళం అయిపోతుంది వాళ్ళ పరిస్థితి. అదే. ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. ఏం చేయాలో తెలీదు. ఈ లోపల ఈ శరీరాన్ని ఏ శరీరం లేదు కదా! అవును. అప్పటిదాకా శరీరం ఉంది. వర్ణనాతీతమైన బాధ. హ్మ్. ఒకటి ఇలా ఉంటే మళ్ళీ ఒక 3 రోజులకో, 4 రోజులకో ఈ సూర్యోదయ, సూర్యాస్తమయాలు పడినప్పుడల్లా వాళ్ళ శరీరం మీద సూర్యమండలంలోకి అంటే నిప్పుల్లో కాల్చేస్తున్న బాధ కలుగుతుందట వాళ్ళకి. హ్మ్. సూర్యోదయ, సూర్యాస్తమయాలు శవం మీద పడితే నిప్పుల్లో వాళ్ళు కాలిపోతున్న బాధ. అరెరే! ఆ బాధ నుంచి దాహం వస్తుంది. తాగడానికి ఏమి ఉండదు. విపరీతమైన దాహం వస్తుంది వాళ్ళకి. హ్మ్. అందుకనే మామూలుగా దహనం చేస్తున్నప్పుడే వాళ్ళకి ఈ దాహం అయితే వస్తాయని తాపము, దాహము ఇవన్నీ పోవడానికి ఈ తిలోదకాలు, వాసోదకాలు అని ఇవన్నీ 10 రోజుల కర్మల్లో చేయిస్తూ ఉంటారు.